సీసాలు ఇచ్చి ఇంకా అట్టలు ఇచ్చి తీసుకునే వాళ్ళము, తెగ తినేవాళ్ళం అనుకోండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుండే అనమాట. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పుట్నాల పప్పు చెక్కలను అయితే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అనమాట. ఊర్లో అయితే తెగ వచ్చే వాళ్ళు. ఇంకా నాటి జ్ఞాపకాన్ని అయితే మళ్ళీ గుర్తు చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్న తర్వాత పుట్నాల పప్పును అయితే వేయించుకోవాలన్నమాట. దూరగా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను అనమాట. నేనైతే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు అనమాట. పల్చగా అయితే ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. పొడువుగా అయితే కట్ చేసేసుకొని దాన్ని కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక కప్ అయితే చక్కెర తీసుకుంటున్నాను అనమాట. మీరైతే స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్ వేసుకుంటున్నాను అనమాట. ఒక కప్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. చక్కెర అయితే మంచిగా కరిగేటట్టుగా అయితే కలుపుకుంటా అయితే మనం దీన్ని కరిగించుకోవాలన్నమాట. చక్కెర అయితే ఇలా కరుగుతుందన్నమాట. కరిగిన తర్వాత అయితే మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో అయితే కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో అయితే చెక్ చేస్తా ఉండాలన్నమాట. లేకపోతే పాపకం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే మాత్రం విడివిడిగా అయిపోతుంది అనమాట. మనం పుట్నాలు అవన్నీ వేసిన తర్వాత అయితే అందుకే మధ్య మధ్యలో అయితే కలుపుకుంటా మనం వాటర్ లో వేసుకుంటా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే కొంచెం థిక్నెస్ గా అయితే అయిపోతుంది అనమాట. ఈ చక్కెర అయితే మంచిగా కరిగిపోవాలి. మనకి ఈ చక్కెర పాకం ఎలా రావాలంటే ఇట్లా స్మూత్ గా అయితే బాల్స్ లాగా రావాలన్నమాట. అప్పుడే అయితే మనకి పాకం కరెక్ట్ వచ్చినట్టే అనమాట. చికిలాగా అయితే కరెక్ట్ అయి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే రావాలన్నమాట. పాకం అయితే ఇట్లా బాల్స్ లాగా ఇక్కడ మనం పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట. తర్వాత కొద్దిసేపు అయితే ఇట్లా కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం అడుగంటేస్తుంది అనమాట. పుట్నాలు ఇంకా కొబ్బరి అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అయితే మనం ఇలాచీ పౌడర్ ని కూడా వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఏం లేదండి, కొంచెం అయితే థిక్గా అయిపోతుంది అనమాట మనం ఇలా చేసేటప్పుడు అయితే. కాకపోతే కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటే అయితే స్టవ్ పైన చేసేసుకుంటే మళ్ళీ మనకి ఎలా కావాలో పాకం అలా అయితే రెడీ అయిపోతుంది అనమాట. పుట్నాల పప్పు చెక్కలు అయితే చాలా తొందరగా ఆరిపోతాయి అనమాట. 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆరిపోతాయి. చూస్తున్నారు కదా, నేను అసలు దేంతో అయినా తీయలేదన్నమాట. అదే ఇంకా ఊడొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో, ఎంత పల్చగా వచ్చిందో. ఇవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మన చిన్నప్పుడు అయితే మనం తినే ఉంటాం కదా, అందుకే ఇప్పుడు జనరేషన్ ఉన్న పిల్లలకి కూడా పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.